అలాగే ఎంతవరకే ఇంటికి వెళ్ళే వాళ్ళకి ఇంటికి వెళ్తే మా అమ్మ. అందువల్ల మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలని నా ఉద్దేశం. అంటే వివిధ వృత్తులు ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ చదువుకుంటున్నారు, దూరదేశాలు అయిపోతున్నారు, అందరూ ఇంజనీర్లు అయిపోతున్నారు. కానీ ఎవరి వృత్తిని వాళ్ళు నమ్ముకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అంటే ఉదాహరణకి మరి అనుకుంటే నేను కాలేజీ చదువుతున్న టైంలో నేను చెప్పాను పదరా చెరుకుపోతు కనిపించింది. చెరుకుపోతు ఒక రైతు చెరుకు కొడతాడు. ఒక రెండు మూడు వ్యాన్లు ఎక్కించారు. ఆపమన్నాను. ఒక మిషన్ తెచ్చాం. ఒక మిషన్ తెచ్చి విజయనగరంలో సెంటర్లో 3 లాంతారు ప్రసిద్ధి అక్కడ పెట్టి ఒక రోజంతా కూడా చెరుకు వస్తా ఉన్నాం. 20,000 రూపాయలు వచ్చాయి. 20 సంవత్సరాల 20,000. అందుకోసం మనం చదువుకున్న ఏ వృత్తి చేయడానికైనా సరే మనం సిద్ధపడాలి. ఈవేళ అనుకోవద్దు కొద్ది బలవంతులైనటువంటి వాళ్ళు తాపి పట్టుకొని ఇద్దరు భార్యవంతులు వెళ్ళిపోతే 12 వందలు వస్తుంది. ఒక ఉద్యోగి వెళ్ళబెట్టిన ఉద్యోగికి 1000 రూపాయలు వస్తుంది. తేడా ఏంటి? సుఖం. కానీ కష్టపడితే ఎప్పుడైనా ఉంటుంది. మనం వృత్తిని నమ్ముకోవాలి. ఒక చదువునే కాదు. ఇప్పుడు టైలర్ ఉన్నాడు. టైలర్ దగ్గర పడుకుంటాడు. వాడికి బోట్లు సూట్లు అన్నీ వేసిస్తాడు. కష్టపడతారు రాత్రి పడతారు. వాళ్ళు కావాలంటే మాట్లాడుతుంటారు. కానీ రాదు. ఆయన వచ్చినప్పటికీ వాళ్ళు టైలరింగ్ చేయలేదు, సంపాదన ఉండదు. తండ్రి మీద ఆధారపడతారు. అదే తండ్రి చిన్నతనం నుంచి స్కూల్కి వెళ్ళే ముందు గుండీలేరా నీకు 10 పైసలు ఇస్తాను, దాన్ని కుట్టురా 2 రూపాయలు ఇస్తాను అన్నాడనుకో వారికి చదువు మీద ఉంటుంది. పెద్ద వృత్తి కూడా వస్తుంది. కానీ భారతీయ పిల్లలు పెంచుకోవడానికి అవకాశం వస్తుంది. ఇలాగా ప్రతి వాళ్ళు కూడా ఒక చదువు మీద ఆధారపడుకోవాలి. 5 నిమిషాలు మీరు ఎందుకు నేను మాట్లాడుతూ కావచ్చు. నా పిల్లలు నేను ఎంఎస్సీ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటే 500 రూపాయలకి స్కూల్కి పంపించాను. 500 రూపాయలకి టీచర్ని చెప్పాను. 500 రూపాయలు ఎందుకు? ఇంటి దగ్గర ఉంటే చెడిపోతారు, ఎవరేస్తారు. సమాజం అలా ఉంది. అందుచేత ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల మీద ఒక కన్నేసి జాగ్రత్తగా పెంచి గత చేసి మీ అంత వారిని చేస్తే వాళ్ళు మా తల్లిదండ్రులు మమ్మల్ని పెంచారనుకుంటారు. లేకపోతే వాళ్ళు ఎలా తయారైతే రోజు తిట్లే. తల్లిదండ్రులకు భోజనం కాదు కదా, మా నాన్న ఆశివ్వలేదు, లేదా మా నాన్న చేసాడు ఇది చేసేది అంటారు. అందుచేత మీరందరూ కూడా తెలివైన వాళ్ళే, ఎవరు తెలివి తక్కువ వాళ్ళు లేదు. మేషాలు చెప్పినట్టు భగవద్గీత గీత ఎప్పుడు గీత, మనకి ఏది కాదెప్పుడు గీత. ఏదో దెబ్బ తగ్గితే అమ్మ అంటే కానీ భగవంతుని స్మరించు. డబ్బు లేకపోతే భగవంతుడు ఇవ్వలేదంట. భగవంతుడు ఇవ్వడా, కష్టపడితే ఇవ్వడా. ఉదయం చేసి వెళ్ళిపోతే కష్టపడితే ఇవ్వడా. అంతా భగవంతుడే నెట్టుకోండి. మన శ్రమ పరిస్థితులు. నేను చదువుకున్న రోజుల్లో అంటే చెప్పుకోకూడదు, మా గురించి చెప్పుకోకూడదు. అలా అంటే రాజుగారి దగ్గర భోజనం ఫ్రీగా వచ్చింది మాకు. మేము విజయనగరంలో చదువుకున్నాం. రాజుగారి దగ్గర ఫ్రీగా. రాజుగారి దగ్గరికి వెళ్ళేవాడిని నేను. వెళ్ళి సార్ ముందు మేము చేనేత వృత్తి వాళ్ళం అని అందుకు ఒక పండుగ ఇచ్చేవాడు. అతను రాజుగారి దగ్గరికి వెళ్ళమంటే మాటగారు విజయనగరం గారు రాజుగారు. అప్పుడు అది ఏం చేశాడు, మన మాటలకి మెచ్చుకొని 5 సంవత్సరాలు నిరాటంకంగా నీకు హాస్టల్ శాంక్షన్ చేసామన్నాడు. 5 సంవత్సరాలు ఒక మాటతో. అందుకోసం మాటలే మంచి మనకి తెస్తాయి. శరీరంలో ఉన్నటువంటి అలంకారాలు కాదు. ఒక ఊరు 4 నిమిషాలు వెళ్ళాడట. వెళ్తే అతను అడిగాడట, ఎవరిని మీ ఊళ్ళో మంచి వాళ్ళు ఉన్నారా, నాకు బాగా చూస్తారా, నేను అన్నీ చెప్తాను, శాస్త్రాలు చెప్తాను.